జయించమన్నా, నువ్వు పాపమును జయించి ఉన్నావు, నువ్వు మరణమును జయించమన్నావు, మరణమును జయించి ఉన్నావు, నువ్వు తిరిగి లేచి ఉన్నావు, నేను లేపుతానని చెప్పి ఉన్నావు. నీతో కూడా జయించిన వారిని నీ రాజ్యమందు నీ సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకుంటానని చెప్పి ఉన్నావు. అనేకులు కూడా ఓడిపోయారు నాయన. నీ ఆత్మశక్తి ద్వారా కాక మా బలం వలన, తెలివి వలన, మా యొక్క యుక్తి వలన మేము ఆరాధించగలిగినప్పుడు అయ్యా అది మాకు బాగుగా ఉండవచ్చేమో, కానీ నీ చిత్తమునకు మేము లోబడినప్పుడు మేము ఓడిపోతాము నాయన. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. లోతు భార్య ఓడిపోయినది, ప్రభువా నీ స్తోత్రము నాయన. నమ్మదగిన యేసు ప్రభువా, ఏశావు ఓడిపోయి ఉన్నాడు ప్రభువా. లేఖనములో మేము అనేకులను చూడగలుగుతాం ప్రభువా. యూదా ఓడిపోయి ఉన్నాడు ప్రభువా. నీ స్తోత్రములు నాయన. అయ్యా నీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప తండ్రి నీ కొందరములు ఓడిపోయినది నాయన. గొప్ప తండ్రి నీ స్తోత్రములు అయ్యా. అయ్యా నీ స్తోత్రాలు. మోషేతో వచ్చినటువంటి ప్రభువా కోరాహు, దాతాన్, అబీరాములు ఓడిపోయారు ప్రభువా. నీ స్తోత్రం. అక్కడ కరుచు మేరలో ఉన్నటువంటి ఆ వాగ్దాన భూమి పొందుటకు ముందు వారు సనిగి, వారు లోకం వైపు చూసి, వారు భయపడి తిరిగి మొదటి జీవితంలోకి వెళ్ళిపోయి వారు రాలిపోయారు నాయన. అయితే అక్కడ మిగిల్చబడిన ఒక చిన్న గుంపు ఉన్నది. ఆ గుంపును కాలేబు, యెహోషువలు వారు వాగ్దాన దేశం నడిపించి ఉన్నారు. వాక్యం మాకి నేడు ఉంచబడింది నాయన. గొప్ప తండ్రి నీ స్తోత్రాలు నాయన. సంఘ శాఖలన్నీ కూడా విడిచి మేము దూరం వచ్చి ఉన్నాం ప్రభువా. వారు సరిగిన వారి వలె ఎక్కడో వారి శాఖలు కట్టుకొని నిలబడిపోయారు. అది మిగిలిన ఒక భాగం ఉన్నది. అదే ఏర్పరచబడినది, అదే షారోను రోజైన, అదే లిల్లీ పుష్పమై ఉన్నది. అది కష్టమునకు ఓర్చుకోదు ప్రభువా. క్రీస్తు వాటికి కష్టం అంటే, శ్రమ అంటే, కాదంటే ఏమిటో ఆయన చూసి అది నేర్చుకున్నాడు. నీటి లిల్లి వల్లే మేము సమస్యలన్నీ కూడా క్రీస్తు వైపు చూసి జయించినప్పుడు ఆయనతో కూడా మేము ఆయన సింహాసనం ముందు ఉంటామని వాగ్దానం చేస్తున్నాం. పరిశుద్ధుడా నీ స్తోత్రం. నాలో ఓటమికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా నా నుండి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరం అదే చేద్దాం. ప్రభువా నన్ను జయింపచేయి వాడిగా దేవుని చేతిలో నేను ఉండుటకు నీ కృపని ఉన్నాయి. నీతో నడువుటకు నాకు నేర్పున్నాయి. నా లోపమును సర్దిద్దున్నాయి. సరిచేయి నన్ను ఏదైతే విశ్వాసములో బలపరచబడకుండా, వర్ధిల్లకుండా, దీవించబడకుండా, ఆత్మఫలములు ఫలించకుండా నా జీవితములకు ఏదైతే అభ్యంతరం చేస్తున్నదో, ఏదైతే అవిశ్వాసం ఉన్నదో, ఏదైతే అల్ప విశ్వాసం ఉన్నదో, ఏదైతే నన్ను బాధ పెడుతున్నదో ఆ ప్రతి బాధలని నేను జయించుటకు నీవు నాలోనికి వచ్చి నన్ను నడిపించబడతాను. నా ప్రధాన కాపరి ఓరిమి, ఓపిక, నిరీక్షణ, విశ్వాసము మాకు కలగచ్చు. నిశ్చయముగా నీ మాటలు విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని దీవించు, ఆశీర్వదించు, కలిగించు. నీ రాక వరకు నమ్మకంగా ఉండవచ్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.